అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలబ్బా. ఈరోజు అందరు గుడికి పోయిరా, ఇంట్లో పూజ చేసుకురా, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి మంచిగా స్వీట్ అయితే చేసినబ్బా. ఈ స్వీట్ యాక్చువల్గా బియ్యంతో చేయాలన్నమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ బియ్యం ఇసిరి చేస్తుండే, మస్తు కమ్మగా ఉంటుండే. ఇక్కడనైతే చూపిస్తున్న విధంగా బెల్లం అయితే కరగబెట్టి పక్కన పెట్టేసి నెయ్యి వేసేసుకొని కొబ్బరి తురుము అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలబ్బా. ఇంకా ఈ స్వీట్ అయితే నా స్టైల్లో ఎట్లా చేస్తానో చూపిద్దామని ఈ వీడియో తీసిన అనమాట. ఇంకా ఉప్మా రవ్వ కూడా వేసేసుకొని ఒక 2 to 3 minutes మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. రవ్వ పలుకుగా కావాలన్నమాట. ఇంకా మనము బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులోనే వేసి సిమ్లో పెట్టేసి మంచి ఒక 10 minutes ఉడికించుకోవాలబ్బా. కావాలంటే మీరు ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ స్వీట్ అయితే మనము బియ్యం ఇస్త్రీ చేస్తే మటుకు మస్తు ఉంటుందబ్బా. ఇంకా నాకంత ఓపిక లేదు. ఇంకో విషయం ఏంటంటే నా దగ్గర ఇసురాయి లేదు మెయిన్గా. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చాలా బాగా చేస్తుండే. తొలి ఏకాదశి రోజు మేము కంపల్సరీగా ఇదే స్వీట్ చేసుకుంటాం అనమాట. ఇంకా నా సబ్స్క్రైబరు సుదీక్ష గౌడ్ అని చెప్పేసి చాలాసార్లు నాకు కామెంట్ చేసింది, స్వీట్ ఏమన్నా చెయ్యక్క అని చెప్పేసి. స్వీట్లు ఎక్కువ చెయ్యనబ్బా నేను, అందుకని చెప్పేసి స్వీట్స్ రెసిపీస్ అనేవి నేను పెట్టట్లేను అనమాట. ఇంకా ఇవాళనైతే ఏకాదశి సందర్భంగా ఈ స్వీట్ చేసిన. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.